It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 264 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదువుతున్నాను ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అబౌట్ అవర్ బ్రెయిన్ లాంగ్వేజ్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. తర్వాత సాటర్డే కదా అకాడమీ క్లోజ్ ఉంటుంది. సో అందుకనే జిమ్కి వెళ్ళిపోయిన స్ట్రైట్గా. ఏంటంటే వారం అంతా బాగా ట్రైనింగ్ చాలా హెవీగా అయింది. బాడీ చాలా పెయిన్స్ ఉంది. సో అందుకని ఈరోజు వర్కౌట్ చేస్తా, బట్ ఎక్కువ ఇంటెన్స్ లేకుండా బాడీ కొంచెం రెస్ట్ వచ్చే విధంగా చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే వర్కౌట్ స్కిప్ చేయొద్దు, బట్ అంత హెవీ కూడా కావద్దు. సో రెసిస్టెంట్ బ్యాండ్తోని షాడో బాక్సింగ్ చేసిన ఫ్రెండ్స్. కొంచెం బాడీ హీట్ అవ్వడానికి 5 minutes షాడో బాక్సింగ్ చేసిన తర్వాత ల్యాండ్ మైన్ పంచెస్ చేసా రెసిస్టెంట్ బ్యాండ్తోని. ఇది 3 sets చేసిన అనమాట. ల్యాండ్ మైన్ పంచెస్ అయిపోయిన తర్వాత స్కాప్లా ఓపెన్ అవ్వడానికి ఇంకా బ్యాక్ వర్కౌట్ చేస్తాను అనమాట. అంటే పంచెస్ చేసేటప్పుడు చేయి ఎక్కువ ఎక్స్టెండ్ కావాలి కదా. సో దానికోసం అది 3 sets చేశాను. దాని తర్వాత ఇది కొంచెం కార్డియో వర్కౌట్ లాగా, ఎందుకంటే ఎండ్యూరెన్స్ కొంచెం పెరగాలని. దీనివల్ల మనకి ఏమిటంటే లెగ్స్ బర్న్ అవుతుంది, కోర్ యాక్టివేట్ అవుతుంది, ఎండ్యూరెన్స్కి బాగా పనికొస్తుంది అనమాట. చాలా దమ్దమ్ అవుతుంది. 6 rounds చేసిన. దీని తర్వాత ట్రైసెప్ వర్కౌట్. ఎందుకో ట్రైసెప్ వీక్ అనిపించింది మజిల్. సో అందుకని ట్రైసెప్ చేయాలనిపించింది. వర్కౌట్లో ప్లాన్ ఏం లేదు కానీ చేయాలనిపించింది అంతే. సో వర్కౌట్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేస్తున్నా. అంటే ఇంటికి వెళ్ళే దారిలో ఫ్రెండ్తో పాటు ప్రోటీన్ అయిపోయింది. బాడీ రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనకి. సో ప్రోటీన్ కొనడానికి వెళ్ళినా, ఆ బ్రోతో చాలా విషయాలు మాట్లాడినా, ప్రోటీన్కి సంబంధించింది, ఫ్యాట్స్కి, కొలెస్ట్రాల్కి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ బ్రో. సో ఇంటికి వచ్చేసా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి వీడియో అంతా రేటింగ్ వేసి అప్లోడ్ చేసిన. అండ్ మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వాచ్ టిల్ ద ఎండ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 264 ఆఫ్ 369. ఈరోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ బై డేవిడ్ జే స్టేవర్ట్స్. ఈ బుక్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా కాంప్లెక్స్ టాపిక్ అనమాట. బట్ ఈ రోజు ఈ టాపిక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ టాపిక్ ని ఈరోజు చెప్పాలనుకోవట్లేదు. ఈరోజు నేను వేరే టాపిక్ ని టార్గెట్ చేద్దాం, అంటే దీంట్లో ఉండే ఒక చిన్న బ్రాంచ్ ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 100 వీడియోస్ నుంచి నేను ఒకసారి గమనిస్తూ వస్తున్నా. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఈ రోజు సాటర్డే, దట్ మీన్స్ ఈ వీడియో సండే రోజు అప్లోడ్ అవుతుంది. అంటే సండే రోజు రిలీజ్ అవుతుంది. సో సండే రోజు రిలీజ్ అయిన వీడియోస్, అంటే సాటర్డే రోజు రికార్డ్ చేసి సండే రిలీజ్ చేసిన ప్రతి వీడియో ది లీస్ట్ అమౌంట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ వ్యూస్ ఆ వీడియోస్కి మాత్రమే ఉన్నాయి. కాబట్టి అంటే జనాలు బేసిక్గా సండే రోజు కూర్చొని ఏదో నేర్చుకోవాలన్న మైండ్ సెట్లో జనాలు లేరు అని అనుకుంటున్నా. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది అబౌట్ ఏ బిగ్ థింకర్ అండ్ స్మాల్ థింకర్. అంటే ఒక గొప్పగా ఆలోచించేవాడికి, ఒక చిన్నగా ఆలోచించేవాడికి తేడా ఏంటనే ఒక ఫెంటాస్టిక్ టాపిక్ ఉంది ఫ్రెండ్స్. అది మనందరికి చాలా హెల్ప్ఫుల్. బట్ నేను దాన్ని ఈరోజు టార్గెట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కాదు. మంచి కాన్సెప్ట్ వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. కాబట్టి దాంట్లో ఒక చిన్న బ్రాంచ్‌ని మాత్రమే టార్గెట్ చేస్తా. దట్ ఈస్ అబౌట్ ద బ్రెయిన్స్ లాంగ్వేజ్, ఆర్ వి కెన్ సే దట్ అవర్ మైండ్ లాంగ్వేజ్. సో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, మనకందరికీ ఇంట్లో కంప్యూటర్స్ ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ వాడిన వాళ్ళమే ఉంటాం. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది కంప్యూటర్ చెప్పండి? నువ్వు హిందీలో ఇన్పుట్ ఇయ్యి, నువ్వు హిందీలో తెలుగులో ఇన్పుట్ ఇయ్యి, నువ్వు ఇంగ్లీష్‌లో ఇన్పుట్ ఇయ్యి, నువ్వు మ్యాథ్స్‌లో ఇన్పుట్ ఇయ్యి, నువ్వు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్పుట్ కంప్యూటర్‌కి. కంప్యూటర్ డజంట్ నో ఆల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్. కంప్యూటర్ నో ఓన్లీ వన్ లాంగ్వేజ్ విచ్ ఈస్ బైనరీ కోడ్. అంటే నువ్వు ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినా, ఇన్పుట్ ఇచ్చినా, దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటది కదా, అదేం చేస్తదంటే, ఆ తీసుకున్న ఇన్పుట్‌ని బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ చేసుకొని దాని నుంచి అది ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తది. సో ఇన్ ద సేమ్ వే మన బాడీలో ఉండే మనకి ఉన్న సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈస్ అవర్ బ్రెయిన్ ఆర్ అవర్ మైండ్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క లాంగ్వేజ్ ఏంది? నువ్వు ఒక కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలంటే ఎట్లయితే దాన్ని నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాని నుండి అది ఎట్లా కన్వర్ట్ చేసుకుంటది. ఇన్ ద సేమ్ వే మన మైండ్ కూడా మనం ఇచ్చే ఇన్పుట్స్‌ని అది ఒక విధంగా కన్వర్ట్ చేసుకొని ప్రాసెస్ చేస్తదంట. అది ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటది? ఆల్రెడీ మనం ద సైకో సైబర్నెటిక్స్ బుక్‌లో ఈ టాపిక్ ఆల్రెడీ మనం అప్పుడు చదువుకున్నాం. బట్ మీరప్పుడు లేకుంటే డోంట్ వర్రీ. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ దట్ అవర్ బ్రెయిన్స్ లాంగ్వేజ్ ఈస్ ద పిక్చర్ లాంగ్వేజ్ ఆర్ ద ఇమేజెస్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవా కార్ అంటాను. నేను నా పదాలతోని ఇన్నోవా కార్ అంటాను. మీ మైండ్‌లో ఏమైంది? మీరు ఇన్నోవా కార్ బొమ్మను చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిరంజీవి అంటాను. వర్డ్స్ ఇచ్చా. ఆ వర్డ్స్ ఎళ్లి అక్కడ
ప్రాసెస్ జరిగి చిరంజీవి పిక్చర్‌ని మనకు చూపిస్తుంటది. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే మన బ్రెయిన్‌లో జరిగేది పిక్చర్స్ అండ్ ఇమేజెస్. మన బ్రెయిన్ లాంగ్వేజెస్ పిక్చర్ లాంగ్వేజ్ అండ్ ఇమేజ్ లాంగ్వేజ్. నువ్వు ఎన్ని పదాలు వాడినా, ఎన్ని రకాలుగా వాడినా, ఎంత గొప్ప గొప్ప వొకాబులరీ వాడినా, నీ బ్రెయిన్‌కి అవేం తెలవదు. బ్రెయిన్‌కి తెలిసిందల్లా పిక్చర్స్ అండ్ ఇమేజెస్. అందుకనే మనం ఒక బుక్ చదవడానికి చాలా కష్టపడతాం. ఎందుకంటే బుక్‌లో ఓన్లీ వర్డ్స్, లెటర్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అదొక సినిమాకి పోయినామంటే ఆ సినిమా స్టోరీ మొత్తం ఒక్కసారి చూడంగానే సినిమా స్టోరీ అంతా మైండ్‌లో ఉంటది. ఎందుకంటే ఆ సినిమా అంతా పిక్చర్స్ కాబట్టి, ఆ పిక్చర్స్ డైరెక్ట్‌గా రికార్డ్ అవుతాయి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఒక సినిమా చూసేంత ఎనర్జిటిక్‌గా, ఒక సినిమా చూసేంత క్యూరియస్‌గా మనం ఒక బుక్ చదవం. ఎందుకంటే బుక్‌లో కంప్లీట్‌గా వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్‌ని ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడతది. అదే ఇమేజ్ టు ఇమేజ్ ప్రాసెస్ ఈజీగా అయితది. అందుకనే ఫ్రెండ్స్ సినిమాలంత హిట్ అయితాయి. సినిమా వోళ్ళు అంత సంపాదించగలుగుతారు. బుక్ చదివేటోళ్ళు అంత సంపాదించలేరు. బుక్ ఒక రాసే ఎంత కష్టపడి ఆయన లైఫ్ అంతా పెట్టి ఒక బుక్ రాసినా, ఆ బుక్ కొందరు కూడా చదవరు. బట్ ఒక డైరెక్టర్ ఒక సంవత్సరం కష్టపడి ఒక సినిమా చేస్తే, ఆ సినిమాకి కొన్ని వేల కోట్లొస్తాయి. సో, యూ టు అండర్‌స్టాండ్ దట్ ఈస్ ద బ్రెయిన్ లాంగ్వేజ్. సో, ఫ్రెండ్స్ ఇది మనం మన డే టు డే లైఫ్‌లో ఎట్లా వాడుకోవాలి. నువ్వేదైనా చేయాలనుకుంటున్నప్పుడు, నువ్వేదైనా ప్లానింగ్ చేయాలనుకుంటున్నప్పుడు, నువ్వేదైనా థింకింగ్ చేయాలనుకున్నప్పుడు, యూ హావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమేజెస్. నువ్వెప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌ని ఇమేజ్ త్రూగా సాల్వ్ చేద్దాం అనుకుంటే, నీ బ్రెయిన్ నీకు ఫాస్ట్‌గా రెస్పాండ్ అయ్యి తొందరగా దానికి సొల్యూషన్ ఇస్తది. అదే ఒక ప్రాబ్లమ్‌ని నువ్వు వర్డ్స్ త్రూగా సాల్వ్ చేద్దాం అనుకుంటే, అది నీకు ఫాస్ట్‌గా రెస్పాండ్ కాదనమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనం చాలా మంది మ్యాథ్స్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే మ్యాథ్స్ అనేది వర్డ్స్ రూపంలో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కాబట్టి మ్యాథ్స్ ఎవరికీ రాదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్‌లో ఉన్న డయాగ్రామ్స్ చూడండి. ఈజీగా చేయగలుగుతాం. అంటే సైన్స్ చాలా మంది చేయగలుగుతారు. ఆర్కిటెక్ట్ చాలా మంది చేయగలుగుతారు. డ్రాయింగ్ చాలా మంది చేయగలుగుతారు. ఎందుకు? ఇట్స్ ఎ పిక్చర్ టు పిక్చర్ కమ్యూనికేషన్. కాబట్టి ఫ్రెండ్స్ మీ లైఫ్‌లో మీరేదన్నా ఇప్పటి నుంచి చేసేటప్పుడు వర్డ్స్ రూపకంగా మన బ్రెయిన్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం కన్నా, ఇమేజెస్ రూపకంగా మన బ్రెయిన్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్‌ఫుల్, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్‌ఫుల్ అని 10 సార్లు అన్నా గాని మైండ్‌కేం అర్థం కాదు. అదే నిన్ను నువ్వు ఇమాజినేషన్ చేసుకో. నువ్వు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌వయితే నువ్వు ఎట్లుంటావు అనేది ఒకసారి ఇమాజినేషన్ చేసుకో. విజువలైజ్ చేసుకో. అప్పుడు బ్రెయిన్ అర్థమైతదనమాట. ఓహో! థిస్ గై వాంట్స్ థిస్. కాబట్టి నేను ఎట్లా రెస్పాండ్ కావాలని రెస్పాండ్ అవుతది. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ప్రాక్టీస్ విజువలైజేషన్, ప్రాక్టీస్ ఇమాజినేషన్. ఇమాజినేషన్, విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ విజువలైజేషన్‌లో, ఇమాజినేషన్‌లో కంప్లీట్‌గా వి డీల్ విత్ ద పిక్చర్స్ కాబట్టి, ఆ పిక్చర్స్ డైరెక్ట్‌గా బ్రెయిన్‌తో కోహెరెన్స్‌కెళ్ళిపోయి బ్రెయిన్ ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతది. ఫాస్ట్‌గా నువ్వు దానికి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయగలుగుతావు. లేకపోతే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయగలుగుతావు. సింపుల్ లాజిక్. సో, అందుకనే ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు ఒక్క క్వెషన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ క్వెషన్. మిమ్మల్ని మీరు ఒక్క క్వెషన్ అడుక్కోండి. నేను ఆలోచిస్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు పదాలు మాత్రమే మాట్లాడుతున్నానా? లేకపోతే రియల్‌గా నా మైండ్‌లో ఏమైనా పిక్చర్స్ వస్తున్నాయా? నీ మైండ్‌లో పిక్చర్స్ రాట్లేవంటే నువ్వు చేసేదానికి యూజ్ లేదన్నట్టు. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు అండర్‌స్టాండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్‌వేస్ ట్రై టు గెట్ పాజిటివ్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ ఇన్ యువర్ మైండ్. అంటే పిక్చర్స్ అనేది పాజిటివ్ పిక్చర్స్ ఉంటాయి. నెగెటివ్ పిక్చర్స్ ఉంటాయి. నెగెటివ్ పిక్చర్స్ ఏం చేస్తది? అది మనల్ని కొంచెం ప్రొడక్టివిటీగా ఉండడానికి కష్టం అన్నమాట. అదే పాజిటివ్ పిక్చర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు. లాస్ అయితున్నా గాని స్టిల్ పాజిటివ్‌గా ఉండాలన్నమాట. ఆ పాజిటివ్ పిక్చర్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని ఫైండ్ చేసి దాన్ని సొల్యూషన్‌కి ఇస్తది. అదే నువ్వు నీ బిజినెస్ ఫెయిల్ అయిపోయిందనుకో, నువ్వు దాని గురించే బాధపడుతూ నెగెటివ్ ఇమేజ్ ఇచ్చినావనుకో, అదేం చేస్తది ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయదు. నువ్వు ఇంకా క్షీణించిపోతావు. కాబట్టి ఫ్రెండ్స్ ఇట్స్ అబౌట్ పాజిటివ్ ఇమేజెస్ అండ్ నెగెటివ్ ఇమేజెస్. కాబట్టి నీ మైండ్‌లో ఎలాంటి ఇమేజ్ వస్తున్నాయి? అది పాజిటివ్ ఇమేజెసా? నెగెటివ్ ఇమేజెసా? పాజిటివ్ టైప్ ఆఫ్ ఇమేజెస్ స్టోర్ అవుతున్నాయా? నెగెటివ్ టైప్ ఆఫ్ ఇమేజెస్ స్టోర్ అవుతున్నాయా? యూ హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు కాన్సెప్ట్ మీకు చెప్తే మాక్సిమం అర్థమయ్యొచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ స్టిల్ థిస్ ఈస్ రియల్. థిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అన్ని కాన్సెప్ట్స్ మనకు అర్థమైతదని తెలీదు. కానీ కొన్ని ఇట్లా ఉంటాయి. ఇది చదవడానికి నాకు కూడా కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఫర్ మీ ఇట్స్ ఆల్సో న్యూ టాపిక్. కాబట్టి ఫ్రెండ్స్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్స్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్. దిస్ విల్ బి డెఫినైట్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.